న్యూజిలాండ్ చూద్దాం. పాకిస్తాన్ ప్రధాని ఆసుపత్రిలో చేరారు. భారత్ ఒక్క తూటా కూడా వదలక ముందే పాకిస్తాన్ గడగడలాడుతోంది. ఇప్పటికే భారత్ కాళ్ల బేరానికి వచ్చింది. అయినా భారత్ స్పందించకపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వంలో ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కనిపించకుండా పోయారు. తాజాగా పాకిస్తాన్ ప్రధాని హెబాబాష్ షరీఫ్ ఆసుపత్రిలో చేరారు. రావల్సిండిలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్లో ప్రధానమంత్రికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం లేఖ చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్ ప్రధాని ఆసుపత్రిలో చేరారు. భారత్ ఒక్క తూటా కూడా వదలక ముందే పాకిస్తాన్ గడగడలాడుతోంది. ఇప్పటికే భారత్ తో కాళ్ల బేరానికి వచ్చినట్టు తెలుస్తోంది. రైట్, దీని గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ సింధు, మొత్తానికి భారత్ సైనిక సన్నద్ధతకు రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కావచ్చు, అంతేకాకుండా ప్రధానమంత్రి కావచ్చు, అలాగే ఆర్మీ చీఫ్ ఇప్పటికే తోకముడిచినటువంటి పరిస్థితి. తొలుత ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ గతంలోనే మాట్లాడడం జరిగింది. ఏదైతే తాము ఈ పహల్గాం ఘటన ఏదైతే ఉందో పహల్గాం ఘటనకి సంబంధించి జరిగేటటువంటి విచారణలో పాల్గొంటామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆర్మీ చీఫ్ అయినటువంటి అసీం మునీర్ కూడా కనపడకుండా పోయినటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక వార్త ఆ దేశాన్ని ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ దేశ ప్రధాని మంత్రి అయినటువంటి షహబాజ్ షరీఫ్ ప్రస్తుతానికి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన రావల్పిండిలో ఉన్నటువంటి కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్లో ప్రస్తుతానికి ఆయన జాయిన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హెమోరాయిడ్స్ అనేటటువంటి ఒక ఏదైతే అనారోగ్య సమస్యతోటి ప్రస్తుతానికి ఆయన హాస్పిటల్లో చేరినట్టు పాకిస్తాన్ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కార్యాలయానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అసద్ రెహమాన్ గిలానీ అనేటటువంటి ఆయన పేరుతో ఒక లేఖ ప్రస్తుతానికి బయట చక్కర్లు కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద కూడా అది మనం చూడొచ్చు. అంతేకాకుండా అందులో కొన్ని అంశాలు కూడా పెట్టడం జరిగింది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్, ఇది ఎవరు కూడా బయటికి చెప్పొద్దు, ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా ఉంచండి, మీడియాకి లీక్ కాకుండా చూసుకోండి అని చెప్పేసి కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి మనం చూస్తే ఏదైతే ప్రస్తుతం పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం చేయబోతుంది, అంతేకాకుండా ఆ భారత్ నుంచి తీవ్ర స్థాయిలో యుద్ధ సన్నాహ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఒక ఇంత ఆందోళన కూడా చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా పాకిస్తాన్ మీద ఒక్క తూట కూడా పేల్చక ముందే ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ మాయమైపోయాడు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. అలాగే ఇప్పుడు ఆ దేశ ప్రధానమంత్రి ప్రస్తుతానికి హాస్పిటల్ అయ్యారు, ఆయన ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో కూడా తెలియదు. సో ఇతర కార్యక్రమాలు చూడాలి అని చెప్పేసి కింది స్థాయి అధికారులకు అలాగే కింది స్థాయి ప్రభుత్వానికి వాళ్ళు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఆ లేఖ ద్వారా. సో దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా భారత్ సైనిక చర్యలుకి పాల్పడుతుందనేటటువంటి ఆందోళన, అంతేకాకుండా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ప్రధాని హాస్పిటలైజ్ తెలుసుకున్నటువంటి ఆర్మీ కూడా ఒక ఇంత ఆందోళన చెందుతోంది. నిన్న మొన్న కూడా మనం చూసాం, ఆర్మీకి సంబంధించినటువంటి చాలా మంది రిజైన్ చేశారు, ఆర్మీ అధికారులు కొంతమంది రిజైన్ చేశారు, అలాగే ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు కొంతమంది రిజైన్ చేశారు. అలాగే ఇంకా కొన్ని చోట్ల అంటే భారీ ఎత్తున భారత్ కదలికలు ఎక్కువగా ఉన్నాయి, యుద్ధ కదలికలు ఎక్కువగా ఉన్నాయి, మేము ఇక్కడ ఉద్యోగాలు చేయలేం, పారిపోతామని చెప్పేసి కొంతమంది సైనికులు చెబుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్స్ రాసినటువంటి లేఖలు కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా చూసుకుంటే పాకిస్తాన్ తొలుత బీరాలు పలికింది, అంతేకాకుండా మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించింది, అంతేకాకుండా తాము యుద్ధానికి సిద్ధమని చెప్పింది, నరేంద్ర మోడీ ఊపిరాపేస్తామని చెప్పింది, అలాగే కాశ్మీర్కి సంబంధించినటువంటి కాలువల్లో భారతీయులు రక్తాన్ని పారిస్తామని చెప్పింది, అణ్వాయుధాలతో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. ఈ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఈరోజు హాస్పిటల్ ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి వెళ్ళి ఆయన జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే భయంతో ఆయన జాయిన్ అయ్యాడు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, అంటే పాకిస్తాన్కి సంబంధించి ఏదైనా సరే అంతర్గత సమస్యలు వచ్చినప్పుడు, అంటే బలూచిస్తాన్ నుంచి దాడులు ఎక్కువైనప్పుడు కావచ్చు, అంతేకాకుండా అక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు, అంటే కొన్ని ప్రావిన్సెస్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. సో అవి జరిగినప్పుడు కూడా ఈయన హాస్పిటల్ అయినట్టు అక్కడ ఉన్నటువంటి వార్తాపత్రికల ద్వారా కూడా బయటికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే భారత్కు భయపడి చివరికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఈరోజు హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ రాజు.